తెలంగాణలో జరిగిన రీసెంట్ కాస్ట్ సర్వేలో దాదాపు 12 లక్షల మంది నో కాస్ట్ అన్న ఆప్షన్ చూస్ చేసుకున్నారు. ఇప్పుడు దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దాదాపు 90% హైదరాబాద్ లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. అసలు కాస్ట్ సర్వే ఎందుకు అవసరం? కాస్ట్‌కి ఇంకా పట్టణీకరణానికి ఉన్న సంబంధం ఏంటి? డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హలో శరణ్య. సార్, అయితే సిటీలోనే ఇంతమంది నో కాస్ట్ అని ఎంచుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు సార్? ఒక రకంగా చూస్తే కనీసం 12 లక్షల మంది అన్నా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల మీ కులం ఏంటి అని చెప్పంటే మా కులం లేదని చెప్పారంటే సంతోషంగా ఉంది. మరో రకంగా అది కనీసం 30-40% వెళ్ళాలి. ఈ దేశంలో మనకి కులం పుట్టుక అనేది భవిష్యత్తుని శాసన నామకం కలగాలని చెప్పంటే అంత ఇంకెప్పుడు వస్తుందని ఆశగా ఉంది. కానీ మామూలుగా మీరు చూస్తే ఏంటంటే గ్రామాల్లో ఓ కులం ఒక చోట ఉంటుంది, మరో కులం ఇంకో చోట ఉంటుంది. వెనకబడ్డ కులాలు అనబడేవి ముఖ్యంగా వృత్తి కులాలు. ఓ కులం ఎక్కడ ఉంటుంది, మరో కులం అక్కడ ఉంటుంది. దళితులు అనబడేవాడు అంటే గతంలో అస్పృశ్యత పెంచేవాడు ఇంకా దూరంగా వేసినట్టుంటారు. పుట్టుక నుంచి మనకు అదే అలవాటు అయిపోయింది తరతరాలుగా. పెళ్ళిళ్ళు ఆ కులంలోనే అవుతాయి. కాబట్టి మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళు అంతా ఆ కులంలో ఉంటారు. అంచేత కులం స్పృహ గ్రామాల్లో ఎక్కువ. పట్టణానికి వస్తే అదే మనుషులు, మీరు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, పక్క అపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారని చెప్పినది మీ చేతుల్లో లేదు. ఏ ఊరి నుంచి అయినా రావచ్చు, కొన్ని సందర్భాలు ఏ రాష్ట్రం నుంచి అయినా రావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, ఏ మతం అన్నా కావచ్చు, ఏ కులం అన్నా కావచ్చు. పట్టణం అనగానే ఇచ్చిపుచ్చుకోవటాలు, లావాదేవీలు, వ్యక్తిగత సంబంధాల కంటే వ్యాపార సంబంధాలు ఎక్కువ ఉంటాయి. నేను షాపులో లేకపోతే మార్కెట్లో ఏది బాగుంది, తక్కువ ఖరీదు వస్తూ చూస్తున్నాను, కానీ వాళ్ళ కులం ఏంటని చోట్ల ఉత్పత్తి చేసే వాళ్ళ కులం, అమ్మే వాళ్ళ కులం నాకు అనవసరం. నా లాభాన్ని నేను చూసుకుంటున్నాను. వ్యాపారంలో ఉండే మెరుకు అది, స్వేచ్ఛా వాణిజ్యంలో ఉండే మెరుకు అది. అట్లాగే నా అవసరాలు గమనించినట్టయితే నాకు నీళ్ళు అవసరమైతే నీళ్ళు ఎవరు అందిస్తారు, నా పిల్లలకు చదువు అవసరమైతే మంచి చదువు ఎవరిస్తారు, నా కుటుంబానికి ఆరోగ్యం అవసరమైతే మంచి ఆరోగ్యం ఎవరిస్తారు, అది ముందు చూస్తాను. కులం అసలు లేదని నేను చెప్పట్లా, కానీ కులం ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అంటే ఒక రకంగా కులం పాటించని వాళ్ళు గొప్పవాళ్ళని కాదు, ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు, తమ ప్రయోజనం తమకు అర్థమైన వాళ్ళు. కులాన్ని పాటించేవాళ్ళు తమ ప్రయోజనం సంగతి పట్టకుండా కులాన్నే పట్టుకు వెళ్ళాడేవాళ్ళు. కాబట్టి కులాన్ని పట్టించుకోవట్లేదంటే అభివృద్ధికి నిదర్శనం. ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంగా, ఒక సమాజంగా. పట్టణాల్లో, నగరాల్లో అవకాశం కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కాలక్రమేణా పట్టణీకరణ వల్ల ఆధునికీకరణ పెరుగుతుంది. ఆధునికీకరణలో భాగంగా పుట్టుగా మన జీవితాలని, మన ఆలోచనని శాసించడం తగ్గుతుంది, పూర్తిగా పాకుపోయినా కూడా. అందుకే మనం చాలా బాధ్యతతో కూడిన పట్టణీకరణను ప్రోత్సహించాలి. సార్, ఇప్పుడు మనం ఈ మధ్య రిజర్వేషన్స్ మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు చాలామంది నో కాస్ట్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటుంటే, ఒకవైపు పాలిటిక్స్ ఏమో వేరే కులాలకి కూడా రిజర్వేషన్ అనేది ఎక్స్టెండ్ కావాలి అని వాళ్ళు వాదిస్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ముందు అసలు ఈ క్యాస్ట్ సెన్సస్ సంగతి చూద్దాం. అంటే కులం వారిన గణాంకాలు అన్ని పార్టీలు కూడా రాజకీయ అవసరాలు ఉన్నాయనుకుని ఆ మార్గానికి వెళ్ళారు. ఈ పార్టీ ఆ పార్టీ తేడా. భారతదేశంలో నాకు తెలిసి కులగణనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఉన్నట్లేదు. ఏమన్నా తెలియని పార్టీ, చిన్న పార్టీ ఉంటే నేను మర్చిపోయి ఉంటాను. ఇది ఎంత నిర్హేతుకమైందో ఒకసారి ఆలోచిద్దాం. ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే దీనివల్ల ఏ వ్యక్తికి అదనంగా ఫలితం రాదు. రిజర్వేషన్లు ఉన్నాయి, రిజర్వేషన్లు ఉండాలి. మీకు అదనంగా రిజర్వేషన్ కులగణన వల్ల రాదు. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణలో మనకు అందిన సమాచారం ప్రకారం, పత్రిక వచ్చిన సమాచారం ప్రకారం 17.4% దళితులు, ఎస్సీ, 10.4% ఎస్టీ. వాస్తవంగా కాదు, రేపొద్దున జనాభా లెక్కలు తెలుస్తాయి, అధికారికంగా దాన్ని చూడాలి మనం, కానీ ఇది కరెక్ట్ అనుకుందాం. అంటే రెండు కలిపితే 27.8%. ఇక మిగిలిన రిజర్వేషన్ ఎంత ఉంది మనకి? 22.2%. ఎందుకంటే 50% దాటడానికి వీల్లేదు. అది సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని విశ్లేషించి ఇది రాజ్యాంగబద్ధం, ఇది దాటితే రాజ్యాంగ విరుద్ధం. మీరు పార్టీలు ఎంత ప్రజల్ని మభ్యపెట్టినా, అబద్ధం ఆడినా 50% దాటడానికి వీల్లేదు.
ఎందుకని? రాజ్యాంగం ప్రకారం ప్రథమ సూత్రం ఏమిటి? కులం, మతం, ప్రాంతం, భాష, లింగ వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడవలే. అది ప్రథమ సూత్రం. కానీ పెట్టారు. ఏమిటా కానీ? మన దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా, శతాబ్దాల పర్యంతం కులం చూపెట్టిన వివక్ష కారణంగా కొన్ని కులాలకి, ఆ వెనకబడతలను గురించి కొన్ని వెనకబడ్డ వర్గాలకి అదనపు రాయితీలు కల్పించవచ్చు. అంటే మౌలిక సూత్రం సమానం, కానీ అసమానంగా ఉన్న సమాజం కాబట్టి సమానత్వం కొంత అవకాశాల్లో తీసుకొచ్చేదాకా రాయితీలు ఇవ్వచ్చు. అందుకని 10 ఏళ్ళని పెట్టారు. తర్వాత పొడిగిస్తూ వచ్చాం. ఈ కానీ అన్నది అసలు నిమింగేసింది అనుకోండి, ఇంకా అసలు హక్కు లేదు, ఇంకా సమానత్వాన్ని హక్కు లేదు. కాబట్టి చాలామంది రకరకాల వాదనలు చేస్తున్నారు. ఆ వాదనల వెనకాల ఏమాత్రం కూడా రాజ్యాంగ బద్ధత లేదు, హేతుబద్ధత లేదు. 50 దాటం ఈ ఉన్నదాన్ని మీకు వచ్చేది. కాబట్టి కులగణంలో ఏ అంకెలు వచ్చినా కూడా మీకు ఆ తేడా లేదు. రెండోది, ఏ కులం వెనకబడ్డది, ఏ కులం వెనకబడ్డది ఒక్కో రాష్ట్రంలో ఒక రకంగా ఇష్టం వచ్చి చెప్పుకున్నారు. తమిళనాడులో, కర్ణాటకలో అన్ని కులాలు వెనకబడ్డవే. బహుశా కొద్ది శాతం 3-4 శాతం ఉన్న బ్రాహ్మణులు, వైశ్యులు తప్ప అన్ని కులాలు వెనకబడ్డవే. అక్కడ లింగాయత్లు వెనకబడ్డ కులం. వాళ్ళు ఏ రకంగానూ కూడా ఆంధ్రప్రదేశ్లో సోకాల్డ్ కాస్త గట్టిగా ఉన్నటువంటి కులాలు ఏ రకంగానూ తక్కువ కాదు. లింగాయత్లను ఒక్కలిగారు. తమిళనాడులో గౌండర్లు చూడండి, ఇతర కులాలు చూడండి, ఏ రకంగా ఎవరికంటే తక్కువ కాదు. కానీ అందరు రిజర్వేషన్ దానిలో. అంచేత ఈ గణన అన్నది మన ఇష్టం వచ్చినట్టు వేస్తున్నాం. అందుకని చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ మండల్ కమిషన్ నివేదిక బయటకు వచ్చి విపి సింగ్ గారి ప్రభుత్వంలో దేశంలో వాదోపాదాలు చెలరేగుతున్నాయి. అప్పుడే ఆయన ఒక మాట అన్నాడు, మండల్ కమిషన్ నివేదికను సరిగ్గా అధ్యయనం చేసినట్టయితే ఇప్పుడు మండల్ కమిషన్ అమలు కావాలనే వాళ్ళు వద్దంటారు, వద్దనే వాళ్ళు అమలు చేయమంటారు అన్నాడు. ముఖ్యంగా మన రాష్ట్రం దృష్టిలో. ఎందుకంటే మండల్ కమిషన్ జాబితాలో రెడ్డి, కాపు, కమ్మ, వెలమ ఈ 4కి రిజర్వేషన్లు ఉన్నాయి. 4 వెనకబడతారుగా రాసేవాళ్ళు. కాబట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా దానికి పెద్దగా హేతుబద్ధత ఉండక్కర్లేదు. నిజంగా వెనుకబాటుతో ఉండటం వేరు, గడుస్తనంతో, రాజకీయంగా ఉన్న బలంతో, పలుకుబడితో చేసుకోవటం వేరు. రాజస్థాన్లో మనం చూసాం, మీకు జాట్లకి వెనకబడి తరగతి ఇస్తూ ఉన్నారు. జాట్లు అంటే ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో చాలా ఆధిపత్యం ఉన్నటువంటి కులం కింద లెక్క. జాట్లకి ఇస్తామనేసరికి మరి వెనకబడుతనంగా ఉన్నట్టు గురిచర్లను ఉన్నారు, మరి బీసీలుగా గుర్తింపు పొందారు. వాళ్ళందరికీ కోపం వచ్చినారు. వీళ్ళు మాతో పాటుగా పోటీ పడితే వాళ్ళకి ఎక్కువ స్థానాలు వస్తే మాకు నష్టం అవుతుంది, మా సంగతి అంటే వాళ్ళు దండెత్తారు. అప్పుడు మిమ్మల్ని ఎస్టీలుగా చేస్తూ ఉన్నారు. ఎస్టీల్లో మేనా అని ఒక కులం ఉన్నది రాజస్థాన్లో. దేశంలో చాలా కీలక పదవుల్లో, ఉన్నతాధికారుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో మేనాలు ఎక్కువ మంది ఉంటారు ఎస్టీల పేరుతో, జాతీయ స్థాయిలో ఎంపిక అయ్యేవాళ్ళు. మేనాలు కూడా పెట్టారు. ఈ గుర్జర్లో ఎస్టీలకు వస్తే మా సంగతి ఏంటని వీళ్ళందరూ కలిసి ఢిల్లీని స్తంభింపజేశారు. రాజస్థాన్ ఢిల్లీ పక్కన ఉంది కదా. అంటే ఈ రిజర్వేషన్లు ఎవరికి అని చెప్పిన విషయం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి ఈ సంఖ్యకి అర్థం లేదు. మూడోది, వ్యక్తులకు రిజర్వేషన్. ఒకసారి చట్టంలో రిజర్వేషన్ ఫలానా కులానికి అని కేటాయించిన తర్వాత మీరు ఎన్ని కులగణనలు చేసినా కూడా దానివల్ల తేడా రాదు. ఆ వ్యక్తి, ఆ కుటుంబానికి ఆ సర్టిఫికెట్ ఉన్నట్టయితే, ఆ కులంలోనే పుట్టినట్టుగా ధ్రువపత్రం ఉన్నట్టయితే రిజర్వేషన్ వస్తుంది, లేకపోతే లేదు. మరి ఏం ప్రయోజనం? కులగణన వల్ల ఏం లాభం వచ్చింది? ఏమీ లేదు. రాజకీయంగా కులం స్పృహని పెంచటము, రాజకీయంగా ప్రజల్ని సమీకరించడం కోసం ఆయుధంగా వాడుకోవటం తప్ప కులగణన వల్ల ఒక్కటి కూడా పనికొచ్చే ప్రయోజనం ఏ కులంలో ఏ ఒక్క వ్యక్తికి లేదు. అంటే ఏమవుతుంది? ఒక పక్కనేమో సమాజం పట్టణీకరణ, ఆధునికీకరణ, టెక్నాలజీ, ఆర్థిక అభివృద్ధి, ప్రపంచీకరణ, ఈ ఆలోచనతో కులానికి, ఈ సాంప్రదాయాలకు దూరంగా పోయే ప్రయత్నం చేస్తోంది. రాజకీయం పట్టి లాగుతుంది. పొరపాటు ఎక్కడ తప్పిపోతారో అని చెప్పని ఎలక్షన్ టైం రాగానే ప్రతి కులానికి కుల మహాసభ, వాళ్ళ జనాభా ఎక్స్ ఉంటే 10x చెప్పుకుంటారు వాళ్ళు. ప్రతి వాళ్ళు అంతా కలిపి భారతదేశంలో జనాభా 350 కోట్లు 400 కోట్లు కావాలి ఇప్పుడు ఆ లెక్క ప్రకారం.
అక్కడికి మంత్రులు ముఖ్యమంత్రులు పోయి వస్తారు. ఏమాత్రం వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు తిట్టి ప్రయోజనం లేదు. ఎక్కడ ఏ ఓటు ఉందో తెలియదు. ఓ మాట అనేస్తే పోలా అని చెప్పి మనకు అందులో ఒక విగ్రహం ఎది కనిపించినా కూడా నమస్కారం పెట్టాలి, వాడు దండం పెట్టడం, మన గొడవలు అయితే అది అయిపోతుంది కదా అని చెప్పాను. ఇంతే తప్ప అసలు మనం ఆలోచించట్లా, ఏమాత్రం ఆలోచించట్లా. కులగణన అన్నదానికి ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. అలాంటిది ఈ కులం స్పృహని పెంచి ఈ సమాజంలో భ్రమలు నెట్టి అదే పనిగా భ్రమలు పెంచేసి రాజకీయంగా ఆయుధంగా వాడుకుంటున్నావు. దాని ద్వారా కాదు అంటే వాళ్ళని తిట్టిపోయటం, బండబూతు పెట్టడం, నువ్వు సామాజిక న్యాయానికి వ్యతిరేకం. దీంట్లో సామాజిక న్యాయం ఎక్కడుందా? సామాజిక న్యాయం ఆ పిల్లల అభివృద్ధిని కాంక్షించటంలో ఉంది, మంచి విద్య అందించటంలో ఉంది, ఆదాయాన్ని పెంచటంలో ఉంది, ఆత్మగౌరవాన్ని ఇవ్వటంలో ఉంది, నైపుణ్యాన్ని అందించటంలో ఉన్నది, పుట్టుకతో వచ్చిన వివక్ష తొలగించటంలో ఉంది. అక్కడ ఘోరంగా వ్యవహారం పోయాను. అంచేతే కులాలు కులగాన్ని చూస్తున్నప్పుడు కాస్త లోతుగా నిజాయితీగా ఒకటి మీద చేసి అధ్యయనం చేయాలి. అన్ని ఖచ్చితంగా కొన్ని కులాల్లో వెనుకబాటుతనం అన్నమాట వాస్తవం. కొన్ని కులాల్లో ఆ పుట్టుక వల్ల వివక్ష గురవుతున్నమాట వాస్తవం, గురైన మాట వాస్తవం, ఇప్పటికీ కొంత గురవుతున్నమాట వాస్తవం. కాబట్టి కొంత చేయూత అవసరమన్నది వాస్తవం. అన్ని కులాల్లో వెనుకబాటుతనం ఉంది. బ్రాహ్మణుల్లో ఉన్నారు, ఇతర కులాల్లో కూడా. కానీ ఖచ్చితంగా పేదరికము, అవకాశాలు లేమి, కులం, వీటి మధ్య చాలా కాంగ్రుయెన్స్ అంటాం, ఇప్పుడు కలిసి ఉన్నాయి. కానీ కులాన్నొక్కదాన్నే ప్రాతిపదికన చేసిన, లేకపోతే కులం చుట్టే రాజకీయం చెప్పిన సమస్యల భాగం అవుతున్న, పరిష్కారంలో భాగం కావట్లేదు. సార్ ఇప్పుడు మరి పరిష్కారాలకు వస్తే ఈ దీంట్లో ప్రైవేట్ సెక్టర్ పాత్ర ఎంతవరకు ఉంది? ఇంకా మీ దృష్టిలో రిజర్వేషన్కి కానీ లేకపోతే డిస్క్రిమినేషన్కి కానీ పరిష్కారాలు ఏముండొచ్చు సార్? ముందు ప్రభుత్వం సంగతి చూద్దాం. రిజర్వేషన్లు అంబేద్కర్ ఏమని ఆశించారు? 10 ఏళ్ల పాటు అన్నారు. 10 కాదు 15-20. అంటే ఉద్దేశం ఏమిటి? రాజ్యం, సమాజం. రాజ్యమేమో ఒక ఉదాత్తమైన విలువల్ని ప్రతిపాదించింది రాజ్యాంగం. పుట్టుకతో అందరికీ సమాన అవకాశాలు రావాలి, ఎక్కువ తక్కువ చూడకూడదని. కానీ సమాజం అట్లా లేదు. ఈ అంతరం ఉన్నది. అంతరం ఉన్నప్పుడు మాటలు చెప్తే చాలదు. అంతరాన్ని రాజ్యం చేసే పనుల ద్వారా, ముఖ్యంగా రాజ్యం చేసే పనుల ద్వారా తొలగించే ప్రయత్నం జరుగుతుంది. అది ఒక్కరోజు అయిపోదు. ఒక స్విచ్ చేస్తే ఆన్ అయ్యేది కాదు, అది కొంతకాలం పడుతుంది. ఈలోగా ఇదిగో చిత్తశుద్ధితో ఈ పని చేస్తున్నాం నమ్మకం కలగడం కోసం రిజర్వేషన్ అవకాశాలు కల్పించాం. మనం ఏం చేసాం? ఈ రిజర్వేషన్లే శాశ్వత పరిష్కారంగా నటించి రాజ్యం ఏ పని చేస్తే, ప్రభుత్వం ఏ పనులు చేస్తే ఎదిగే అవకాశం ప్రతి బిడ్డకి వస్తుందో కులానికి అతీతంగా దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఉన్నవాడికి లేనివాడికి అంతరాన్ని మరింత పెంచి పుట్టుకతో ఎంత ప్రతిభ ఉన్నా కూడా బయటపడే అవకాశం లేకుండా చేసి రిజర్వేషన్ విషయంలో మళ్ళీ ఈ కులానికి ఒక కులానికి మధ్య తంపులు తీసుకొచ్చి రోజుకు ఒక కులాన్ని తీసుకొచ్చి వాళ్ళు రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించి అదే పరిష్కారంగా నటించి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం, విభజనలు సృష్టిస్తున్నాం. యువత మనసుల్లో ఏ యువత అయితే ఆదర్శభావంతో కులాలకు అతీతంగా ఆలోచించాలో పొద్దున్న సాయంత్రం రిజర్వేషన్ ఉందా లేదు, రిజర్వేషన్ లేదా నీకు, ఉన్నవాడికి లేదన్నాడు అంటూ కోపం, లేనివాడికి ఉన్నవాడంటూ కోపం, రిజర్వేషన్ పొందిన వాడికి మా బతుకులేం బాగుపడితే రిజర్వేషన్ మాత్రం అంటున్నారు కానీ చెప్పిన బాధ, రిజర్వేషన్ పొందిన వాడికి మాకన్నీ వాళ్ళు దోచిపెట్టారని చెప్పన్న అసూయ, ఇలా సమాజాన్ని మొత్తాన్ని గందరగోళం చేశాం. అసలు ప్రయోజనం పక్కన పెట్టేశాం. మరి ఏం చేయాలి? 100కి 100 పాళ్ళు పాఠశాల విద్య మీద ప్రభావం ఉంటుంది. మీకు రిజర్వేషన్లు ఇప్పుడు కాలేజీలో రిజర్వేషన్లు ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని కోర్సుల్లో ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ముందు అసలు స్కూల్ పునాదులు ఉంటాయి కదా. స్కూల్లో పిల్లలకి ఏమీ నేర్పకుండా ఇవాళ దేశంలో విద్య ఉన్నట్టుగా కేవలం కొన్ని కుటుంబాల్లో కులాల్లో పుట్టిన కారణంగా ఆ తెలివితేటలు ఉన్న పిల్లలకు అది వికసించే అవకాశం లేకపోతే, ఆ పిల్లల తెలివి బయటపడకపోతే 21వ శతాబ్దంలో ఏ రకంగా బతుకుతారు? మరి స్కూల్ స్థాయిలో ఏమీ తెలియకుండా చేసిన తర్వాత రిజర్వేషన్ ఇచ్చామంటే ఎవరైనా బాగుపడుతున్నారు? మీరు ఆ చదువు ఉన్న వాళ్ళకే లాభం, మంచి చదువు నిజంగా అందిన వాళ్ళకే లాభం, పరీక్షల్లో మార్కులు వచ్చిన వాళ్ళకి కాదు. మంచి చదువు ఎవరికి అందుతోంది? ఈ రిజర్వేషన్ పొందే కులాల్లో తల్లిదండ్రులు అప్పటికే చదువుకున్నట్టయితే, తల్లిదండ్రులు కాస్త కూస్త డబ్బు ఉన్నట్టయితే, వాళ్ళ పిల్లల్ని కాస్త చదివించుకోగలిగితే, పట్టించుకోగలిగితే అత్యధికంగా ప్రయోజనాలు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాయి.
అదే ఉద్దేశం. ఒక కలెక్టర్ కొడుకు రిజర్వేషన్ వలన, ఓ మంత్రి కూతురికి రిజర్వేషన్ వలన, ఒక ఎమ్మెల్యే కుటుంబానికి రిజర్వేషన్ వలన, లేకపోతే నిజంగా సామాన్యులకి, అణగారిన వర్గాలకి, ఎవరికైతే ఈ కులం ఉన్న దాని వల్ల అవకాశాలు వాళ్ళకి అవకాశాన్ని వలన అంచేత పాఠశాల విద్య అందకపోయినట్లయితే, మంచి ప్రమాణాల పాఠశాల విద్య, స్కూల్కి వెళ్ళటం, ఎన్రోల్మెంట్ చేయటం, మధ్యాహ్న భోజనం పెట్టడం మాత్రమే కాదు, మంచి ప్రమాణాల పాఠశాల విద్య. ఒక చైనాలో అందినట్టుగా డబ్బున్న దేశాల గురించి నేను మాట్లాడట్లా, మనలాగా పెరిగిన దేశాల గురించి మాట్లాడుతున్నాను. చైనా ఎక్కడి నుంచి వచ్చింది కదా, దక్షిణ కొరియా ఎక్కడి నుంచో వచ్చింది కాదు, మనకంటే తక్కువ స్థానం నుంచి వచ్చారు. కానీ మంచి ప్రమాణాల విద్య అందరికీ అందించే ఏర్పాటు చేశారు. దాంతో కాలక్రమేణా ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి, వివక్ష నుంచి బయటపడ్డాయి, విద్య అందరికీ అందింది, నైపుణ్యం అందరికీ అందింది. ఆ ప్రయత్నం జరగాలి. రెండోది, ప్రభుత్వోద్యోగాలు పరిష్కారం అని చెప్పన్నది కేవలం ఒక ఫ్యూడల్ వ్యవస్థలో రాజ్యాధికారమే కేంద్రం, రాజ్యం చుట్టూ అన్నీ తిరగాలి. రాజ్యం అంటే దోచుకోవచ్చు, రాజ్యాధికారం అంటే దోచుకోవచ్చు నువ్వు. కాబట్టి దోపిడీలో నాకు కూడా వాటాయి. గొడవంతో ఇప్పుడు దోపిడీ చేద్దాం, నాకు కూడా వాటాయి. అంతేగాని దోపిడీ లేని సమాజం కావాలని కానీ, లేకపోతే అందరికీ అభివృద్ధి జరిగే అవకాశాన్ని కల్పించాలని కానీ, అందరికీ ఆదాయాలు పెంచాలని కానీ, ప్రగతి అందరికీ అందాలని కానీ ప్రయత్నం కాదు. మన గొడవంతా కూడా ప్రభుత్వోద్యోగం ఎంత గిలాకి. ఎందుకంటే అరే బాగుంది, అక్కడ ఏదో బెల్లం ఉంది, బెల్లం చుట్టూ చెమలు జారుతాయి అంటారు కదా, ఆ బెల్లంలో నీకు కూడా కాస్త పడేస్తున్నాం, నోరు మూసి కూర్చో అని చెప్పాను. అది బెల్లం లేకుండా చేయాలి. అసలు అక్కడ ప్రభుత్వోద్యోగం మన నెత్తి మీద తొక్కడానికి, మన దగ్గర దోచుకోవడానికి కాదు. ప్రభుత్వోద్యోగం మనందరికీ సేవ చేయడానికి. అది మర్చిపోయాను. చర్చంతా దాని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థను పెంచాలి. విద్య ఆరోగ్యం అందిన తర్వాత, నైపుణ్యం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పెంచండి. ఇదే కనుక దళిత బలహీన వర్గాల్లో కూడా మిగతా వర్గాలకు ఉన్నట్టుగా ఆర్థిక అవకాశాలు పెంచుతాం. మీకు నైపుణ్యం ఉంటే, కొత్త ఆలోచనలు ఉంటే, మీరు మార్కెట్లో కొత్త ఉత్పత్తికి సిద్ధపడినట్టయితే, మిగతా వాళ్ళకి తగ్గకుండా అన్ని రకాల పరపతి కానీ, మార్కెటింగ్ ఏర్పాట్లు కానీ, మిగతావి కానీ, అది సరైనటువంటి పెరగాల్సింది అక్కడ. ఎందుకంటే ప్రభుత్వం ఒకప్పుడు మొత్తాన్ని శాసించేది. కాలక్రమేణా ప్రభుత్వం పాత్ర తగ్గుతుంది. ప్రభుత్వం అంతని శాసిస్తే ఆ సమాజం అధోగతం ఉందన్నమాట అర్థం. ఉత్తర కొరియాలాగా ప్రభుత్వం పాత్ర పరిమితమైనది. మన దగ్గర డబ్బులు తీసుకుని, మన పన్ను డబ్బులు తీసుకుని ప్రభుత్వం దాన్ని 190 వృధాగా ఖర్చు పెడుతుంది, పని కాకుండా ఖర్చు పెడుతుంది. సంపద వచ్చేది సమాజం నుంచి, మనందరి నుంచి. సమాజం అంటే అక్కడ కాదు, మనందరి నుంచి, మన కష్టం నుంచి. కాబట్టి ప్రభుత్వం పరిష్కారం కాగలదు. మరి ప్రైవేట్ రంగం విషయంలో ఏం చేయాలి? ప్రైవేట్ రంగాన్ని మీరు శాసించలేరు. వీళ్ళనే తీసుకో అని చెప్పంటే, మీ ఊరు వాడని కానీ, మీ భాషను వాడు కానీ, మీ స్టేట్ వాడు కానీ, ఈ కులం వాడని కానీ చెప్తే అది అసాధ్యం. దానికి ఇప్పుడు ఎవరు రాలేకండి. ఎందుకంటే మీరు డబ్బులు నేను ఖర్చు పెట్టి, రిస్క్ నేను తీసుకుని, నష్టం వస్తే భరించడానికి సిద్ధపడి, పెళ్ళం మెడలో పుస్తులతో సహా అమ్మి మార్కెట్లో నేను అప్పు చేస్తే, వాడెవరిని పెట్టుకోమని వీళ్ళు చెప్పడం ఏంటని చెప్పన్నది నడవదు. కాబట్టి వీళ్ళని తీసుకోమని శాసించలేము. మనం ఏం చేయగలమంటే, అందరికీ నైపుణ్యాన్ని పెంచినప్పుడు తీసుకోవడం అనివార్యమవుతుంది. ఎందుకంటే మంచి నైపుణ్యం ఉన్న తీసుకోకపోతే నష్టపోయేది ఆ కంపెనీ. అయినా కూడా మూర్ఖంగా కులం అన్న కారణంగానో, వివక్ష కారణంగానో కొన్ని వర్గాలని, కొన్ని కులాలని, మతాలని తీసుకోలేని అనుకుందాం. కొందరు మూర్ఖంగా అలా చేయొచ్చు. దానికి అన్ని దేశాల్లో ఏం చేస్తున్నారు? కొన్ని విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కంపెనీలన్నింటినీ నిఘా వేస్తుంటారు. ఓ చట్టం చేయొచ్చు. మీరు ఎంతమందిని ఏ స్థాయిల్లో ఉద్యోగాల్లో తీసుకున్నారు ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం, వాళ్ళ వివరాలు వ్యక్తిగతంగా అన్నీ చెప్పక్కర్లా మనకి. కానీ ప్రభుత్వం చట్టం చేయొచ్చు. సామాజికంగా ఉదాహరణ ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నాం అనుకోండి. దాంతోపాటు నా దృష్టిలో ఆడమగ, మతం, హిందూ, ముస్లిం, ఇతర మతాలు, అట్లాగే తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు అది కూడా మనకు అర్థమవుతుంది. చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలే రాణిస్తున్నారు, చదువుకున్న తల్లిదండ్రుల పిల్లలు రాణించాలంటే ఎక్కడ సమస్య ఉంది. ఈ వివరాలు మాత్రం విధిగా ప్రకటించాలని చెప్పామనుకోండి. 2 కంపెనీలు ఉన్నాయి. కంపెనీ ఎక్స్ ఉంది, కంపెనీ వై ఉంది. 2 ఒకటే ఉత్పత్తి చేస్తున్నాయి. ఓ కంపెనీ ఎక్స్ ఒక 20% మంది లేదా 30% మంది ఈ వివక్షకు గురైన వర్గాలు అక్కడి నుంచి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నారు. మరో అదే రకమైన ఉత్పత్తి చేసే కంపెనీలో ఎవరు లేరు, 0. అంటే అర్థం ఏంటి? మార్కెట్లో దానికి తగ్గ నైపుణ్యం ఉన్న మనుషులు ఉన్నారు కదా, వీళ్ళేమో తీసుకుంటున్నారు, వీళ్ళేమో కావాలని తీసుకోవట్లేదు. అది వివక్ష కింద లెక్క. అలా వివక్ష ఉందని రుజువైనట్టయితే ఇష్టం వచ్చినట్టు కాకుండా చట్టవిరుద్ధం అని చెప్పని ప్రకటించవచ్చు. అంతకంటే ముఖ్యం, అసలు మార్కెట్కే మనం పిలిపివ్వచ్చు.
ఏమయ్యా ఫలానా వస్తువు మీరు దగ్గర కొంటున్నారు, వాడు అవకాశం ఉన్నా కూడా బలహీన వర్గాలు, దళితులు లేకపోతే ఇతర వర్గాల నుంచి అసలు తీసుకోవట్లేదు ఉద్యోగాలు, కేవలం వాడి కులం వాడికి ఇచ్చుకుంటున్నాడు. మీరు మార్కెట్లో వాడి వస్తువు ఎందుకు కొంటారు? ఇదిగో వీడున్నాడు, అందరికీ అవకాశం ఇస్తున్నాడు, ఇదిగో గణాంకాలు చూడండి, నాణ్యత రెండు ఒకే రకంగా ఉన్నాయి, ఉత్పత్తి రెండు మంచివేనా, మంచి ధరకు వస్తుంది, కాబట్టి ఇది కొందామని మార్కెట్ని ప్రేమించాం అనుకోండి, ఏ కంపెనీ కూడా మార్కెట్ని కొలబడానికి సిద్ధపడదు, మరుక్షణం దారికి వస్తారు. కాబట్టి కొన్ని ఇన్నోవేటివ్ పద్ధతులు ఉన్నాయి, అంతేగాని ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్లు సాధ్యమో కాదు, అవసరమో లేదు. సార్, కాస్ట్ సెన్సెస్కి వస్తే మీరు ముందన్నారు కాస్ట్ సెన్సెస్ వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు అని. అసలు సెన్సెస్లో కాస్ట్ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది సార్? అసలు నా దృష్టిలో ఉండకూడదు. నాకు రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ రాజకీయ అవసరాలు ఉన్నాయని భావించి క్యాస్ట్ సెన్సెస్ కావాలన్నారు, కానీ నా దృష్టిలో యువతరానికి మనం ఇవ్వవలసిన సందేశం, మన దురదృష్టం కొద్దీ ఈ సమాజంలో చాలా గొప్ప లక్షణాలు ఉన్న సమాజంలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. అవలక్షణాల్లో పుట్టుకతో కులం ఒకటి, పుట్టుకతో సమాజాన్ని విభజించడం ఒకటి. ఓ బిడ్డకున్న తెలివితేటలు, దేవుడిచ్చిన తెలివితేటలు లేదా పడే కష్టంతో నిమిత్తం లేకుండా నువ్వు ఎక్కువ తక్కువ అని చూడటం కదా కులం అంటే. అంతకంటే దారుణం ఒకటి ఉందా? అది లింగం కారణంగా కావచ్చు, ఆడమగ కారణంగా, ఒకప్పుడు ఆ రకంగా చేసాం మనం, కులం కారణంగా కావచ్చు, మతం కారణం కావచ్చు. అది పూర్తిగా ఒక ఫ్యూడల్ వ్యవస్థకి, మధ్యయుగాలకి వెనుకబడుతున్నానని చిహ్నం ఆ సమాజంలో. అలాంటి దాన్ని పెంచి ప్రోత్సహించే ఏ ప్రయత్నమైనా సరే, కుల వివక్ష తొలగించే ప్రయత్నం జరగటం వేరు, అది విద్యలో ఉంది, నైపుణ్యంలో ఉంది. వచ్చేలా విద్యా నైపుణ్యంలో ఘోరంగా విఫలమైనారు వాళ్ళంతా కూడా, దాని గురించి చర్చ చేయలేదు అసలు. ఒక్కళ్ళకు కూడా చీమ కుట్టినట్టు అనిపించట్లా. ఈ సోకాడు నాయకులు ఈ కులగణన జరగాలి, అత్యాస్తం బేరాలు పలికేవాళ్ళు పాఠశాల విద్య ఎందుకు ఇంత అధ్వాన్నంగా ఉంది, దాన్ని బాగు చేయకపోతే మా బతుకులు ఎందుకు వ్యర్థం, దాన్ని బాగు చేద్దామని అప్పుడప్పుడు మాటలు పలకొచ్చు, చేతల్లో చూపెట్టారు. ఎందుకు చూపెట్టలేదు? ఏ రాష్ట్రంలోనూ చూపెట్టలేదు, ఏ పార్టీ చూపెట్టట్లేదు, అసలు మీకు అంశంగా ఉండట్లేదు. జనాన్ని వెర్రివాళ్ళుగా మార్చి ఓటు బ్యాంకుల కోసం చేయడం తప్పితే దీనివల్ల వచ్చేది ఏంటి? మన సమాజంలో దురదృష్టం కొద్దీ సమాజంలో కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, అవలక్షణాలను తొలగించి ఆ స్పృహ లేకుండా చేసి ఈ పిల్లల్ని దానికి అతీతంగా ఉండేట్టుగా చేయవలన, ఆ స్పృహని పెంచి వాళ్ళ బతుకులు బాగు చేయకుండా, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచకుండా, వాళ్ళకి విద్య అందించకుండా, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టకుండా, ఆత్మగౌరవం ఇవ్వకుండా కులాన్ని కొనసాగించాలని. రెండోది, అంత ప్రభుత్వం రాజకీయం దాని మాట చెప్పాల్సింది చెప్పాను, నేను వదిలేసేయండి కాదు. యువతని నేను కోరేది ఏంటంటే, ఈ ట్రాప్లో పడిపోకండి. కులం మీకు కూడి పెట్టదు. మీ అవసరాలు గమనించండి, ఏ త్యాగం కోసం, ఆదర్శం కోసం కాదు. మీకు నిజమైన లాభం ఏంటో గుర్తించండి. మూర్ఖత్వంలో పడిపోకండి. వాడు హిందువైనా, ముసల్మానైనా, తెలుగువాడైనా, తమిళైనా, ఏ కులం వాడైనా, ఏ కులం మహిళైనా, మనకి లాభం ఏంటని ఆలోచించండి. ఉదాహరణకి మార్కెట్లో వస్తువు కొంటే ఏ కులం వాడు చేశాడు కాకుండా నాకు ఉత్పత్తి సరసంగా మంచి రేటుకి మంచి నాణ్యత జరుగుతుంది. పిల్లల చదువు కావాలంటే ఎవరు మా పిల్లలకు బాగా పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు అందించి వాళ్ళని పెంచుతారు. మంచి ఆరోగ్యం కావాలి, ప్రాణాన్ని కాపాడాలంటే ఏ డాక్టరు సరైనటువంటి వైద్యం అందించి నా బిడ్డ ప్రాణాలు కాపాడతారు. ఇంతకంటే ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఇంకొక విషయం, ఒక 2-3 తరాల్లో జరగవలసింది. యువత, ఇది ఒక్కటే యువత నేను కోరేది. నేను ఎప్పుడు మీరు ఇలా చేయండి అని చెప్పను, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మన మంచి ఏంటో మనం నిర్ణయించుకోవాలి. ఆ మంచి ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయటమే నేను అలాంటి వాళ్ళని చేసేది. ఎలా మంచిని అర్థం చేసుకోవాలి, అంతకు మించి నువ్వు ఎలా చేయాలి, అలా చేయని అది ధర్మోపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, మాకు అనవసరం. కానీ ఇది ఒక్కటి కోరుతున్నాను, అది కూడా సమాజం కోసం కాదు, మీకోసం, యువతని. దాదాపు ప్రతి ఒక్కళ్ళకి మన సమాజంలో పెళ్లి అనివార్యం కదా. ప్రపంచం అంతా అలా అంటున్నారు. ఈ మధ్యకాలంలో పెళ్లి ఉన్నా లేకపోయినా పర్లేదు అనుకుంటున్నారు, కానీ ఇప్పటికీ మన దేశంలో వివాహం అనేది ఒక దాదాపు సార్వజనీనమైన పెళ్ళి మీకోసం చేసుకుంటున్నారు. మీరు ఆడపిల్లైనా మగపిల్లైనా సరే, మీ జీవితంలో ఆనందం కోసం, జీవిత భాగస్వామ్యాన్ని భావించుకోవడం కోసం. పెళ్ళయ్యాక 40-50 ఏళ్ల పాటు, 60 ఏళ్ల పాటు కలిసి బతకాలి, కష్టసుఖాలు పంచుకోవాలి, ఆనందాన్ని పంచుకోవాలి. కాబట్టి ఎవరి వల్ల మీకు జీవితంలో ఆనందం ఉంటుంది, ఎవరి సహచర్యంలో మీరు తృప్తిని పొందుతారు, అది చూసి పెళ్లి చేసుకోండి. అక్కడ ఒక్క చోట మాత్రం ఈ కులం మతం పక్కన పెట్టి, అక్కడ ఒక్క చోట తల్లిదండ్రులు నచ్చచెప్పి, ఒకరి తల్లిదండ్రులు బలవంతం చేస్తే వాళ్ళ మాట కూడా ఖాతరు చేయకుండా, ఈ ఒక్క విషయంలో నేను చెప్తున్నాను, మీకోసం, ఆదర్శం కోసం కాదు, మీ జీవితాల్లో ఆనందం కోసం, మీకు మంచి భవిష్యత్తు కోసం
ఆ కులానికి అతీతంగా పెళ్లి చేసుకోవటం మొదలెడితే 1-2 తరాల కాలంలో మిగతా పనులు జరిగితే మంచి విద్య అందింది, మంచి నైపుణ్యం అందింది, ఎదిగే అవకాశాలు కులంతో సంబంధం లేకుండా వస్తున్నాయంటే క్రమక్రమంగా కులం అంతరించిపోతుంది. 100% అంతరించకపోవచ్చు. ఇప్పటికి కూడా జూవా కాదా, ఐరిషా కాదా, క్యాథలిక్కా కాదా, ఎంతో కొంత ప్రభావం సమాజంలో అసలేదని అంటలా, కానీ ప్రభావం చాలా మేర తగ్గిపోతుంది. అదొక్కటి సమాజం చేయగల పని, మిగతాది రాజ్యం చేయాల్సిన పని. రాజ్యం చేయాల్సిన పని చేయకుండా కులం స్పృహని పెంచి కుల విభజనను ప్రోత్సహిస్తుంది సిగ్గుచేటు. మన రాజకీయం దురుద్దేశంతో చేస్తుంది నేను అనుకోవట్లా. రాజకీయం మన దేశంలో చాలా విషయాల్లో ఎన్ని తప్పులున్నా కూడా చాలా తప్పులు ఉన్నాయి. అవినీతి ఉంది, అవన్నీ పక్షపాతం ఉంది, అధికార దుర్వినియోగం ఉంది. కానీ సమాజాన్ని ఏకం చేయడానికే మొత్తం మీద ప్రయత్నం చేస్తాం. అలాగే సామాజిక న్యాయం అని చెప్పన్న విషయంలో రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం ఉంది. కానీ ఎలక్షన్లో ఓటు బ్యాంకులుగా జనాన్ని వాడుకోవాలి. నేను కనుక గట్టిగా దాన్ని నిలబడకపోతే నా ఓట్లు పోతాయేమో, చీలిపోతాయేమో, అవతల లాభం పొందుతాడని చెప్పి ఒకడి మీద ఒకటి పోటీ పడి కులం పేరుతో విభజన పెంచుతున్నారు. ఆ పోటీ కాకుండా మంచి విద్యను నేను అందిస్తాను, కాదు ఎంతకంటే నేను ఇంకా బాగా అందిస్తాను, ఊరికే ఉచిత విద్య కాదు, మంచి విద్య, పనికొచ్చే విద్య, నిజమైన నైపుణ్యాన్ని ఇచ్చే విద్య, ఎదిగే అవకాశాలను ఇస్తాను, వివక్ష లేని సమాజాన్ని సృష్టిస్తాను, దానిలో పోటీ పడమనండి. సమాజం వివాహం అనే సమాజానికి వివాహం వల్ల కులం నిలబడుతోంది. మీరు ఎంత ఆలోచన ఉన్నా కూడా 190 మంది ఆ కులంలోనే పెళ్లి చేసుకుంటే మళ్ళీ మీ బంధువులు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు అంతా ఒక కులం నుంచి ఆ కులం స్పృహ పెరుగుతోంది. అదొక విషయంలో కనుక ఆనందం కోసం, ఆదర్శం కోసం కాకుండా యువత కొంచెం ఆలోచించినట్టు మీకు ఏది మంచిది, మీ జీవితంలో ఆనందం ఎట్లా పొందుతారో ఆలోచిస్తే 2-3 తరాల్లో గ్యారంటీగా పోతుంది.